ఓకే. సో, స్కాల్ప్ కింద ఉన్నటువంటి ఆ కణాలన్నీ కూడా డెడ్ అయిపోతాయా? లేకపోతే నార్మల్‌గానే ఉంటాయా? తిరిగి అక్కడ మళ్ళీ హెయిర్ తెప్పించడానికి అవుతుందా? మళ్ళీ హెయిర్ అనేది తెప్పించుకోవచ్చు. ఫస్ట్ కాజ్ తెలుసుకోవాలి. హ్మ్. తర్వాత నంబర్ ఆఫ్ ప్యాచెస్, సైజ్ ఆఫ్ ద ప్యాచెస్‌ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయడం ఉంటుంది. హ్మ్. ఫస్ట్ టాపికల్ ట్రీట్మెంట్సే ఇస్తాం మనం. అంటే లైక్ టాక్రోలిమస్ ఇలాంటి క్రీమ్స్, కొన్ని స్టెరాయిడ్ క్రీమ్స్ ఇవ్వడం వల్ల హెయిర్ వచ్చేస్తది. దాంతో పాటు సపోర్టింగ్ ట్రీట్మెంట్‌గా కొన్ని హెయిర్‌కి సంబంధించిన వైటమిన్స్, సప్లిమెంట్స్, బయోటిన్ ఇట్లాంటివి ఇవ్వాల్సుంటుంది. హ్మ్. అది కూడా అయిపోయి ఇంకా రాలేదు హ్మ్. అనుకున్నప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడం ఉంటది. ఓకే. ఇంట్రాలీషనల్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి. హ్మ్. అవి ఇవ్వడం వల్ల గూడా ఏదైతే డెడ్ అయిపోయాయో అక్కడ హెయిర్ సెల్స్ వాటిని యాక్టివేట్ చేయడం జరుగుతది. ఓకే. దీంతో కూడా రాలేదు అనుకోండి, అప్పుడు మనకు కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొన్ని సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. హ్మ్. కొంచెం హై డోస్ టాబ్లెట్స్ హ్మ్. అట్లాంటివి ఇచ్చుకోవడం ఉంటుందన్నమాట. మినాక్సిడిల్ ట్రీట్మెంట్స్ కొంతమందికి, గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్స్ ఇట్లా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అందరికీ ఇది చేస్తే వస్తది అనేది ఉండదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా అవన్నీ కూడా పరిగణలోకి చూస్తాం. తీసుకుంటారా? అదర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్‌తో ఎక్కువ అసోసియేట్ అయి ఉంటుంది. హ్మ్. థైరాయిడ్ ఉందా? షుగర్ హ్మ్. ఉందా? వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా? ఇవన్నీ చూసి అవి టెస్ట్ చేసి అప్పుడు మనం ట్రీట్ చేయడం జరుగుతది. ఎందుకంటే కాజ్‌ని ట్రీట్ చేయకుండా ఇది హెయిర్ అనేది రావడం జరగదు.